ఏడాది హిందూ ముస్లింలు ఐక్యంగా వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని పీర్ల దావిడి బజార్లో మంగళవారం 3వ తరగతిలో చందమామ పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు వల్లపు దాసు కృష్ణ గౌడ్, కులపెద్ద గౌడ్ బెల్లంకొండ చిరంజీవి, బాలబోయిన సత్యనారాయణ గౌడ్, అమరగౌడ్, రమేష్ గౌడ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ముజావర్లు షేక్, సైదా, మొయిన్ నాగుల్, మీరాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొహరం పీర్ల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో పీర్ల పండుగ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ముందుగా మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తరతరాలుగా మా తాత ముత్తాతల కానించింది ఈ పీర్ల పండుగ కొనసాగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు 3వ రోజు చందమామ పీర్ అనేది ఎప్పటి నుంచో అది ఆనవాయితీగా మొదటిగా ఫస్ట్ సారి నిలబెట్టడం జరుగుద్ది. అదేగాక 3వ రోజు ఈరోజు ఊరేగింపుగా చందమామ పీరుతోనే హుజూర్నగర్ పట్టణంలో పీర్ల పండుగ ప్రారంభోత్సవం జరుగుద్ది. దాంట్లో మొహరం పండుగ అంటేనే హిందూ ముస్లింలకు ఐక్యతగా ప్రతీకగా ఈ మొహరం పండుగ జరుగుతుంది. నా చిన్నతనం నుంచి చూస్తున్నా ఇక్కడ మా తాత ముత్తాతల కానించి మేము అందరం కూడా బజార్లో ఆరు బయట మంచాలు వేసుకొని పండుకుంటే వీళ్ళ నాన్న ఎర్రగా అతనికి ఎంత మంచిగా ఉండేదో ఇట్లా వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని పెట్టుకొని ఊరేగించుకుంటా ఊరు మొత్తం అనాది నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఈ పక్కన స్థలం కూడా కాపాడుకొని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఈ మొహరం పండుగ విజయవంతాన్ని కృషి చేసినటువంటి ముజావర్లు సైదా గారికి, నాగూర్ మీరా గారికి, మోయిన్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.